డాక్టర్ లింగంపల్లి రామచంద్రకు ఘన సత్కారం. ఆలేరు ప్రాంతం కవులు కళాకారుల నిలయమని, ఈ ప్రాంతంలో ఎంతో మంది కవులను తయారు చేసిన ఘనత డాక్టర్ లింగంపల్లి రామచంద్రందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. డాక్టర్ లింగంపల్లి రామచంద్రం 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఏఆర్ గార్డెన్లో నేడు జరిగిన రామచంద్రామృతం సంచిక ఆవిష్కరణ, గురు సత్కారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కవులు కళాకారులు సమాజానికి ఎంతో చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దయతో డాక్టర్ లింగంపల్లి ఇంకా 20 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. డాక్టర్ లింగంపల్లి రామచంద్రంను ఎమ్మెల్యేతో పాటు ప్రముఖులు, సిఎస్ఐ స్కూల్ పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఈనాడు మేము ఇన్విటేషన్ కార్డు వేసినప్పుడు చాలామంది ఒక చిన్న ఎక్కడో 18 జిల్లాల యొక్క సాహిత్య చరిత్రలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అనేటువంటి అంశాలని నిరంతరం కూడా వారు ఎప్పుడూ చర్చిస్తుండడానికి కారణము వారికి ముఖ్య అతిథి శ్రీ బీర్ల ఐలయ్య గారు మాట్లాడుకుంటే ఒక 2 నిమిషాలు డాక్టర్ బుద్ధుల నగేష్ గారు తర్వాత మీ ముఖ్య అతిథి సందేశం. సార్, అంతకంటే గొప్పగా అక్షరాల పద సరళి అంత గొప్పగా పరిగెత్తిస్తాడు, అంత ఉర్రూతొలగిస్తాడు. అలల్లో నొరగ ఎలాగ వస్తుందో వారి ఉపన్యాసంలో కవిత్వాన్ని చెప్పేటప్పుడు అంతకంటే గొప్పగా వారి యొక్క మాటల అమృతం, కవిత్వ అమృతం వస్తుంది. నేను విన్నాను ప్రత్యక్షం. కాబట్టి వారు ఇంకా చాలామందికి స్ఫూర్తివంతంగా కావాలని, ఎందుకంటే ఉన్న పౌరులు, ఈ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పుగా ఈనాడు రామచంద్ర గారికి తన పరిధిలో ఉండేటువంటి శాసనసభ పరిధిలో ఉండేటువంటి ఒక గురువును సత్కరించడం అంటే దాదాపుగా లక్షలాది. శ్రీ బండ్ల కృష్ణ గారు 80 వసంతాలు పూర్తి చేసుకొని పూర్తయిన సందర్భంగా కవులు కళాకారులు ఆయన జీవిత చరిత్రను పుస్తకంగా ఆవిష్కరించి 80వ సంవత్సర వసంతం పెడుతున్న సందర్భంగా నిజంగా చాలా సంతోషం. ఈ సమాజానికి కవులు కళాకారులు ఎంతో మేల్కొల్పి సమాజంలో కవులకంటూ గుర్తుకు తెచ్చినటువంటి ఈ ఆలయ నియోజకంలో రామచంద్రయ్య గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా గుర్తింపు. దానికి పెద్దలు, సభాధ్యక్షులు, మా గురువారిలు రంగయ్య సార్ గారికి, మా గురుకే గురువైనటువంటి మా తాతగారికి మంచి బిరుదిచ్చింది. మా అన్న రంగన్న మా తాతగారికి మంచి బిరుదిచ్చినాం. ఎందుకంటే మా గురువుకే గురు కాబట్టి నిజంగా ఆయన ఇంకా 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని చెప్పి వేదికలు పెద్దలు, మాజీ ఎమ్మెల్యే గారు కొండల నాగేశ్వర గారికి, పెద్దలందరికీ, వేదికమైనటువంటి సోదరులకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కూడా వేదిక కార్యక్రమం రాలేకపోయినా కానీ రామచంద్ర గారు అంటే తప్పకుండా రావాలి. ఆయన కవిత్వం వినాలని ఎంతో కోరిక. మొన్న స్టేజ్ మీద చాలామంది మాట్లాడిన 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయన ఒక చిన్న పిల్లవాని గొంతు లెక్క నిజంగా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ మాట్లాడుతుంటే రామచంద్ర సార్ అనే మాట్లాడుతున్నది అనిపించింది. అంటే కవులలో కళాకారులు గొప్పతనం అదే. నిజంగా మాటలలో చూస్తుంటే నేనే ఆశ్చర్యపోయినా. ఈ వయసులో కూడా ఇంత అనర్గళంగా అక్కడ పాట పాడి అందరినీ కూడా ఉత్తేజపరిచే మాటలు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఇంకా కూడా కవులు కళాకారులు సమాజానికి ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు యాదగిరి లక్ష్మణ ఆశీస్సుతోటి నిన్ను నూరేళ్ళు ఇప్పుడు పెద్దలు మా మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఇంకా 20 సంవత్సరాల కవిత్వాలు రాసి ఎంతోమంది మీ సర్వీస్లో ఎంతోమంది విద్యార్థులను వెలికి తీసి మాణిక్యాన్ని చేసినటువంటి మీకు ఆ స్వామివారి ఆశీస్సు ఎల్లవేళ్ళ ఉండి ఇంకా కవిత్వాలకు కవులకు పేరు తెచ్చే విధంగా ఈ ఆలయ నియోజకంలో మంచి వన్నె తెచ్చినటువంటి రామచంద్ర గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీరు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా మీ గురించి రాసినటువంటి వాళ్ళు ఎంతో మంది మేధావులు, కళాకారులు మీరు చేసినటువంటి త్యాగాలనుకోండి, మీరు చేసినటువంటి కవిత్వాలు ఒక పుస్తక రూపంలో 80 వసంతంలో మీకు అందించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆలేరు ప్రాంత కీర్తిని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ